తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో తెలంగాణలో ఫోర్త్ సిటీ అభివృద్ధి అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శరవేగంగా అడుగులు వేస్తోంది. అయితే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీగా ఉన్న పేరును మార్పు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన అమన్గల్, ఇబ్రహీంపట్నం, కడల్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు FCDA పరిధిలోకి తీసుకొచ్చారు. గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి అథారిటీ స్థానిక సంస్థల పరిధిలో వాణిజ్య క్రయ విక్రయాలకు అనుమతులు పొందాల్సి ఉండేది. తాజాగా HMDA నుంచి FCDA కమిషనర్ కు అధికారాలు బదిలీ చేశారు. ఫ్యూచర్ సిటీలో ఓపెన్ ప్లాట్లు, లేఅవుట్లు, నివాస, వాణిజ్య భవన నిర్మాణాల అనుమతులతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు FCDA అనుమతులు మంజూరు చేయనుంది. వీటితో పాటు పరిశ్రమలు, IT, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు భూ కేటాయింపుల బాధ్యత కూడా FCDAనే నిర్వహించనుంది. ఫ్యూచర్ సిటీ పేరును మార్పు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీల పేర్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీకి కూడా జాతీయ స్థాయిలో గౌరవం పొందేలా ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీగా పేరు మార్పు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. దీంతో జాతీయ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా ఆ ప్రాంతం మారుతుందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.